ఆయన నాకు ఫోన్ చేసి సుమన్ గారు డ్రగ్స్కి బాగా ప్రాబ్లం ఉంది కదా అంటే నేనేం చేయాలి సార్ అన్నాను. లేదు సార్ నేను ఒక సాంగ్ ఒకటి ఉందండి, మీరు 1 day ఇస్తే ఆ సాంగ్ మీరే పాడాలి, మీరే చేయాలి ఆ సాంగ్ అండి. మీరు ఎప్పుడు డేట్ ఇస్తే పోతే కాదు 10 days లోపల చేయాలి, ఎందుకంటే డేట్ ఫిక్స్ చేసామని చెప్తే మేనేజర్ అందరూ చెప్పి మొత్తానికి ఆ సాంగ్ చేసాం. ఐ డి నాట్ టేక్ ఎనీ మనీ, ఫ్రీగా చేశాం ఆ సాంగ్. ఎందుకు ఏంటంటే ఈరోజు డ్రగ్స్ అనేది ఎంత డేంజరస్ అయిపోయిందంటే టెర్రరిజమే బెటర్ అనిపిస్తుంది. టెర్రరిజంకి ఒక టార్గెట్ ఉంది. ఈ డ్రగ్స్ తీసుకుంటే నో టార్గెట్ ఉంది. సొంత తల్లి తండ్రిని చంపేద్దామని కూడా ఫీలింగ్ వస్తుంది. పాపం యూత్కి తెలియట్లేదు. సొంత పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో మనం ఎంత యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా దాని గురించి యాడ్స్ ఇచ్చారు. నేను చూస్తున్నారు కానీ మళ్ళీ వాటికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీనికి ఇరాడిగేషన్ చేయాలి. స్కూల్ బయట కూడా షాప్స్లో కూడా పిల్లలకి కూల్ డ్రింక్స్లో అది భర్తీ చేసి అడిక్ట్ అవుతారండి. సో ఏ విధంగా దీన్ని అంటే స్టాప్ చేయబోతున్నారు? ఒక సైడ్ ఏమో రేపు, ఒక సైడ్ ఏమో డ్రగ్స్ అండి, ఒక సైడ్ ఏమో టెర్రరిజం. భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. ఎవ్రీబడి ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్, సమ్ రోల్ తీసుకుని. ఇది మన ఉద్దేశం. ఎందుకంటే ఒకటి చెప్తానంటే దేశం మన చేతి నుంచి పోయిందని గుర్తుపెట్టుకోండి. అందరికీ ఎఫెక్ట్ ఉంది. ఈరోజు భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ పోతున్నాయి. శ్రీలంక క్రైసిస్, పాకిస్తాన్ క్రైసిస్. ఎవరు ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ చాలా హ్యాపీగా పబ్బు హ్యాపీగా తిరుగుతారండి. ఇది నాట్ ఎట్ సీరియస్. వార్ కనుక జరుగుతుంటే ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎంత లెవెల్లో ఉందో ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్. గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మీ ఆస్తులు పోతాయి. మన ఊరు వదిలేసి పారిపోవాలి. వెరీ బిగ్ ప్రాబ్లం. ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో ఏదైనా సరే మనం దేశాన్ని, మన భారతీయుల్ని, మిగతా సంగతి మనకు వద్దు, ఎట్లా కాపాడాలో మనం చెయ్యాలి. అట్లా నేనేంటంటే దీంట్లో మూడ్లో ఉన్నానండి. ఈ సినిమా గురించి నాకు మీనాక్షి రెడ్డి గారు చెప్పారు, సార్ ఈ సినిమా చూడాలి సార్, నేను చూడాలంటే దానికి చాలా టైం పట్టింది. మొత్తానికి సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయిన ఓపెన్గా చెప్తానండి, ఈయన చేసిన వేషం నేను చేస్తుంటే బాగుంటుంది అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత అద్భుతంగా ఆయన చేసేది. మనిషి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో మనకు మంచి ఆర్టిస్ట్, అద్భుతంగా ఆయన్ని హ్యాండిల్ చేశారు. ఇప్పుడు సీన్స్ అని ఏంటంటే షూటింగ్ టైంలో వెనక్కి ముందు తీసుకోవాలి. కథ ప్రకారం ఎవరు స్టోరీ బుక్ అంటే మన పేర్లు తిప్పుతూనే ఉంటాం, కథ ఉంటుంది. ఖచ్చితంగా సినిమా అప్పుడు తర్వాత సీన్ ముందు సీన్ తర్వాత సీన్. కానీ అద్భుతంగా ఈయన దాన్ని జీర్ణించి ఏ విధంగా ఎక్స్ప్రెషన్ తీయాలో, ఏ విధంగా చేయించాలో అద్భుతంగా చేశారు. అదే మాదిరిగానే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. అసలు ఎవరి మీద కూడా డౌట్ రాదు. హీరో, విలన్, హీరోయిన్ అంత అద్భుతంగా చేశారు. నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పాను, ఏమండి చిన్న సినిమాలు ఆడట్లేదు, చిన్న సినిమాలు ప్రోత్సహించాలి అది ఇది అంటున్నాను. ఎందుకండి ఆడియన్స్ ఎందుకు ప్రోత్సహించాలని? అద్భుతంగా పెద్ద సినిమాలు వస్తున్నాయి, అద్భుతమైన ఫారిన్ లొకేషన్ ఉంది, అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు, అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకండి చిన్న సినిమాలు ప్రోత్సహించాలి? ఎందుకు చూడాలండి? కంటెంట్ ఉంటే చూస్తాను. విజువల్ బ్యూటీ లేదు కదా. నేను అందుకే చెప్పాను, పెద్ద సినిమాలు విజువల్ బ్యూటీ కోసం దాదాపు 75% సినిమా అవుట్ ఆఫ్ ఇండియానే మరి మేనేజ్ చేసి వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారు. మీరు అదే పర్మిషన్ చిన్న సినిమాలు కూడా ఇవ్వండి అంటున్నారు. చిన్న సినిమాలు కూడా రైటర్కి పర్మిషన్ ఇస్తే అద్భుతంగా కథలు రాస్తారు. మనం ఎంతసేపు మనం ఆంధ్రాలోనే తీయాలి, తెలంగాణలో తీయాలి అలా పెట్టినప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు. చాలా రేర్గా కంటెంట్ దొరుకుతుంది. అద్భుతమైన కంటెంట్ చాలా లేటుగా దొరుకుతుంది. అంటే లొకేషన్ ఎక్కడ పెట్టినా పర్లేదు, కంటెంట్ మీద నడుస్తుంది. లేకపోతే కష్టం, జనాలు చూడరు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా. అద్భుతమైన కంటెంట్ సినిమాలు, అద్భుతంగా ప్రతి ఒక్కరూ యాక్ట్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ సైడ్లో ఆనంద్ గారు, మ్యూజిక్ సైడ్లో శ్రీ వెంకట్ గారు ఇచ్చిన సాంగ్స్ అద్భుతంగా చేసిన. నాకు తెలిసి ఈ సినిమాలు అందరూ కష్టపడి ఉంటారు.
చాలా కష్టాలు ఉంటారు, చేసి ఉంటారు. అందరికీ నేను పాదాభి వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే తెలుగులో కూడా ఒక మంచి సినిమా, ఒక మంచి డైరెక్టర్, వాల్యూస్ ఉన్న ఒక డైరెక్టర్, వాల్యూస్ ఉన్న ఒక స్టోరీ కూడా చేసే రాయలసీమ నుంచి ఒక డైరెక్టర్ ఉన్నారు అన్నది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ అవుతుంది, దయచేసి ఈ సినిమా మిస్ చేయదు. తల్లిదండ్రులైనా సరే, యూత్స్ అయినా సరే, మాస్ అయినా, క్లాస్ అయినా, లేడీస్ అయినా అందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇది వండర్ఫుల్. దీంట్లో ఒక మెసేజ్ అది, మన ఫ్యామిలీ, తల్లిదండ్రులు అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి ఎట్లా మనం కొన్ని తప్పులు చేస్తాం, అది తల్లిదండ్రుల మీద ఎంత, అది మేము వాళ్ళ మీద, ఇంటి పేరు మీద ఎంత అది ఎఫెక్ట్ అవుతుంది, తల్లిదండ్రుల మీద ఎంత ఎఫెక్ట్ అవుతుంది. చాలా మెసేజెస్ దీంట్లో అద్భుతంగా దీంట్లో ఈయన ప్యాక్ చేసి ఈ సినిమాని చేసి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అద్భుతంగా పెంచుతారు. వాళ్ళు మిడిల్ క్లాసు, పువర్ క్లాసు చేస్తారు, అద్భుతమైన ఎడ్యుకేషన్ ఫుడ్ ఇస్తారు. పిల్లలు ఏం చేస్తారంటే మెచ్యూరిటీ లేనప్పుడు ఏం చేస్తారు, తప్పుదారులు వెళ్తారు. తప్పుదారులు పోయి చాలా మంది మందు తాగేసి, లేకపోతే డ్రగ్స్, లేకపోతే సెక్స్ దాంట్లో పోయి దొరికిపోయి ఆ తల్లిదండ్రులు ఆ ఫ్యామిలీ మీద చెడ్డ పేరు తీసుకొచ్చి, ఇంట్లో ఒకవేళ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి పెళ్లి కాకపోవడం వీడి వల్ల, సంబంధాలు రాక ఎంత బ్యాడ్ అవుతుంది అది ఆలోచించు. జరిగిన తర్వాత ఏం ప్రయోజనం అండి? జరిగిన తర్వాత సొంత ఇంటికే వాళ్ళు రాయించినట్టు. సో వెరీ ఎడ్యుకేటెడ్ ఫిలిం ఈ సినిమా. అసలు స్టోరీ చాలా మంది ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్ట్ రాస్తారు. చాలా సినిమాలు చూసాను. స్క్రీన్ ప్లే అనేది ఏంటంటే ఈ లేచాడు స్క్రీన్ ప్లే, ద ప్లే రన్నింగ్ ఆన్ ద స్క్రీన్ ఇస్ స్క్రీన్ ప్లే. చాలా మందికి అర్థం చేస్తుంది. ప్లే అంటే డ్రామా, స్క్రీన్ మీద డ్రామా ఇస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. నేను సినిమా ఇక్కడే చూశాను. నేను ఆ రోజు సరి బలవంతం చేసి చూడాలని చెప్పి మీనాక్షి రెడ్డి గారు పాపం నేను వచ్చేసి చూస్తాను. మా రెసిడెంట్ ముఖేష్ పాపం మీ గురించి చాలా ముఖేష్ చాలా రికమెండేషన్ చూశానండి. స్పెల్ బౌండ్ అంటే అసలు నాకు అటు ఇటు కాలు చేసి కూడా కాదు, అంత అద్భుతంగా మెల్లిగా స్టార్ట్ చేసి మెసేజింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే యాక్టింగ్ ప్రతి ఒక్కరి దగ్గర న్యాచురల్ యాక్టింగ్, ఎక్కడ ఒక్కరు కూడా ఓవర్ యాక్టింగ్ కానీ, అండర్ యాక్టింగ్ కానీ, ఆర్టిఫిషియల్ కానీ ఎక్కడ చేయాల. ఆయన తగ్గ వీడియో రికార్డింగ్ అండి, ఎడిటర్ వల్ల అద్భుతంగా షార్ప్ ఎడిటింగ్ అండి. ఎక్కడ నాకు నేను అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఇందాక అందుగా కృష్ణ గారు చెప్పిన తెలుసు అండి, 750 సినిమా దాటి 800 అయిపోయింది. 10 భాషలు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి, పంజాబీ, తులు అయిపోయింది. దేవుడు నాకు చాలా ఇచ్చాడు. 47 సంవత్సరాలు ఇండస్ట్రీకి నాకు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ యూత్ వాళ్ళకి ఇప్పుడు చాలా సినిమాలు మేము అవుతాం, ప్రమోట్ చేస్తాం, పిలుస్తాం. ఆ సినిమా మేము చూడకుండా చాలా మంది అంటారు, సార్ మీరు ఇలా చెప్పాలి, అలా చెప్పాలి. నేను చెప్పనయ్యా, ఇష్టం ఉంటే పిలవండి, కష్టం ఉంటే మానేయండి. ఎందుకు నేను అబద్ధాలు చెప్పాలి? నేను చెప్పిన మాటలు విలువ ఇస్తున్నారు కదా, మరి అది రాంగ్ అవుతుంది కదా. పాటలు వినిపించామనుకో పాటలు బాగుంది అంటారు, ట్రైలర్ చూపించామనుకో ట్రైలర్ బాగుంది అంటారు, సినిమా బాగుందని నేను చెప్పను. సినిమా చూడకుండా అంటే చెప్తాను, ఎలా చెప్తాను? చూపించి నాకు విజువల్గా చూపిస్తే నేను మాట్లాడతాను. నాకంటే అందరూ బాగుండాలి. కానీ ఈ సినిమా ఎందుకు మళ్ళీ నేను చెప్తానంటే, ఒక సీఎంకి రికమెండ్ చేస్తానంటే ఎంత ధైర్యం నాకు కావాలంటే, ఆల్ ది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ దయచేసి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి సినిమాకి అది కావాలి. దిస్ ఇస్ ది ఎడ్యుకేటివ్ సినిమా అండి. మేము పాటలు పాడడం, మెసేజ్ ఇవ్వడం కాదు. ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సినిమా ప్రతి కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్ చూడాలి. ప్రతి తల్లిదండ్రులు, విలేజ్ అయినా సరే, టౌన్ అయినా సరే, డిస్ట్రిక్ట్ అయినా సరే, సిటీ అయినా సరే ఒక్కసారి కంపల్సరీగా చూడాలి. డోంట్ టెల్ యువర్ బిజీ. ఈ సినిమా మీరు చూడాలి. అంత అద్భుతమైన ఒక మెసేజ్. వన్ ఆఫ్ ది బర్నింగ్ టాపిక్స్ ఇన్ ఇండియా టుడే. చాలా టాపిక్స్ ఉన్నాయి.
ఇందాక బ్రదర్ చెప్పారు, నేను ఏదో మెసేజ్ ఇచ్చాను మొన్న కలకత్తాలో జరిగిన రేప్ కేసు గురించి నేను ఒక మెసేజ్ ఇచ్చాను. ఎందుకంటే ఎవరు ఇవ్వట్లేదు. ఒక మహిళా డాక్టర్, సరే కారణాలు ఏదైనా ఉండొచ్చు, అంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే రేపు భవిష్యత్తులో డాక్టర్స్ ఎలాంటి ఆ చదువు చదువుతారో ఆ ఖాళీ హాస్పిటల్కి వెళ్తారండి. మనం కాపాడేదే డాక్టర్లు. డాక్టర్లుగా రక్షణ లేకపోతే ఇంకా మనల్ని ఎవరు రక్షిస్తారండి? ఇట్ ఇస్ హై టైమ్ ఆల్ ది హాస్పిటల్స్ హ్యావ్ సెక్యూరిటీ ఇన్ ద నైట్, ఎస్పెషల్లీ పోలీస్ సెక్యూరిటీ. ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకులకి 4 కార్లు, కాన్వాయ్లు, గన్మెన్లు పెడతారు. 2 గన్మెన్లు అక్కడ పంపండి చాలు, ఇక అన్ని వాళ్ళకి ఇవ్వండి. 2 గన్మెన్లు అక్కడ పెట్టండి. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న మహిళా డాక్టర్ రక్షించడానికి జరిగిన తర్వాత కూడా చేయకపోతే ఇది మన స్టేట్లో జరగలేదు కదా, కలకత్తాలో జరిగింది కదా అని కూర్చుంటే జరుగుతాయి. జరిగిన తర్వాత అయ్యో అప్పుడే చేసి ఉండాలి, అప్పుడే చెప్పు ఉండాలి కాదు. దయచేసి అందరూ లేవాలని చెప్పి నేను మెసేజ్ ఇచ్చాను. అండ్ మహిళలు డాక్టర్స్ని, నర్సెస్ని అందరినీ చేతులెత్తి నమస్కారం. అంటే కరోనా టైంలో బంధువులు, మిత్రులు కూడా దగ్గర వెళ్ళకూడదు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళ మతం, కులం ఏమి చూడాలి, వచ్చారు, సాయం చేసి పోయారు కూడా చాలా మంది. అయినా ఇంకా ప్రొఫెషనల్గా చాలా మంది ఉన్నారు. అసలు స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి, మనకు కాదు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. వాడు భవిష్యత్తు వాళ్ళకి తెలియదు, పిల్లలు చదువు గురించి ఏమి తెలియదు. దాని గురించి చెప్పాను. సో అఫ్కోర్స్ ఈ టాపిక్ కాదు, బట్ స్టిల్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు టాపిక్. అని పిక్చర్లో పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ నుంచి డ్రైవర్ వరకు ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్కి అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. అయితే శ్రీదేవి గారు మొత్తం కథ చెప్పేశారు, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చెప్పేశారు. అయినా సరే ఇంకా కొంచెం ఉంది బ్యాలెన్స్ సినిమాలో, ఆవిడ చెప్పలేదు ఇట్లా ఉంది కొంచెం. దానికోసం వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చూడండి. సినిమాకి అవార్డు అన్నారు, అయితే నేషనల్ అవార్డు రావాలి సినిమా. ఈరోజు నేషనల్లో జరుగుతున్న ప్రాబ్లం స్టేట్లో జరుగుతున్న ప్రాబ్లం కాదు, దిస్ ఇస్ అ నేషనల్ ప్రాబ్లం. సో ఒక నేషనల్ అవార్డు ఈ సినిమాకి రావాలి. అద్భుతమైన ఒక డైరెక్టర్, చాలా కష్టపడి సిన్సియర్గా పనిచేస్తున్న డైరెక్టర్కి ఈ ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. మంచి ఇలాంటి మంచి స్టోరీ ఓరియంటెడ్ 100 సినిమాలు చేయడం కాదు నరసింహ, ఒక్క సినిమా చేసి చాలా సినిమా ఈ దీంట్లో 100 ఫిలిం చెప్తాను. ఈ సినిమా అంతా నేను ఫీల్ అయింది చెప్తున్నాను. అలాగే ది వే యూ హ్యాండిల్ ది ఆర్టిస్ట్, ది వే యూ ఎక్స్ట్రాక్టెడ్ ది పర్ఫార్మెన్స్, వే ద స్టోరీ ఈవెంట్. న్యూస్ డైరెక్టర్ కూడా ఎక్కడ బ్యాంగ్ ఇవ్వాలి అక్కడ బ్యాంగ్ ఇవ్వడం, డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్. అండ్ అగైన్ మా బ్రదర్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మంచి అంటే ఆయన ఫేస్తో ఏంటంటే మనం ఏదైనా చేయవచ్చండి. ఆయన గెటప్ అంటే డిఫరెంట్ విగ్స్, హెయిర్ స్టైల్, గెటప్స్ పెడితే చాలా క్యారెక్టర్స్ పనికొస్తాయి. ఇది స్లాట్ ఉంది ఈ పిక్చర్తో మీకు రావాలి. అలాగే హీరోయిన్ అందరికీ నేను బ్లెస్ చేసేంత కాదు, కానీ నేను డెఫినెట్లీ మనస్ఫూర్తిగా అందరూ అంటే అందరూ అంత బాగా యాక్ట్ చేశారు. ఎక్కడ ఎందుకంటే సినిమా చేసి ఒకటి ఆర్టిఫిషియల్గా చేస్తే సీన్ పోతుంది, అంత అద్భుతంగా ఈయన చేశారు. కాబట్టి నేను ఈరోజు మీ యాక్చువల్లీ నేను కర్నూలులో పెట్టాలనుకున్నాం, బట్ కర్నూలులో నాకు కుదరక నేను ఈరోజు బలవంత అంటే మనకి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్లో చూద్దాం, ఒకవేళ ఆంధ్ర సైడ్లో ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా అక్కడ కూడా నేను వస్తాను. అక్కడ కూడా వచ్చి నేను మీకు ప్రశ్నకి చెప్తాను. మీరు అందరికీ చెప్తాను. మరోసారి చెప్తున్నాను, రాయలసీమ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ ప్రౌడ్ అండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాయలసీమ అద్భుతమైన ఒక డైరెక్టర్ అద్భుతం తల ఎత్తుకొని నడిచేలాగా ఆయన చేశాడు. నాకు ఆయన పాప నేను మంత్రాలయం షూటింగ్ జరుగుతుంది, మంత్రాలయం ఆయన మదర్తో వచ్చాను. మదర్ వచ్చి సార్ కొంచెం ఆయన బ్లెస్ చేయండి తప్పకుండా నేను చేస్తాను కనుక నీళ్ళు పెట్టుకొని వచ్చి ప్రేమతో వచ్చాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అండి, నేను మీ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నాకు ఎందుకంటే నాకు ఎవరు బ్యాంకింగ్ లేదు, నాకు ఎవరు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ లేదు, తల్లిదండ్రులు ఎవరు లేరు ఫిలిం ఇండస్ట్రీలో, అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు, అభిమానులే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీ వల్లనే నేను వచ్చాను. కాబట్టి చాలా మంది నాకు ఒకప్పుడు కొంచెం సినిమా కొంచెం డల్లుగా ఉంటే సార్ మీరు అది వదిలేసి రియల్ ఎస్టేట్కి రావచ్చు కదా నేను చెప్పాను. నాకు తెలిసి ఇదే ఇది రియల్ ఎస్టేట్లో గజ ఎంత అది ఎంత నాకు తెలియదు. నేను ఇక్కడే ఉంటాను, అలాగే ఇక్కడే నేను
కంటిన్యూ అవుతున్నానంటే ఇప్పుడు కూడా నాకు సినిమాలు అంటే అన్ని భాషలు ఉన్నాయంటే మీ ఆశీర్వాదం వల్ల మా దేవుడు అంటే మా తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు నేను చూడలే, నేను చూసింది నేను చెప్తున్నాను, చూసింది నేను నమ్ముతాను. తల్లిదండ్రులు చూసిన వాళ్ళే విన్నాను. సో వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు దాకా ఉంటాయో అప్పుడు దాకా నేను ఉంటాను. జీవితంలో ముందు ఎవరు పరిగెత్తడానికి ముఖ్యం కాదు, ఆఖరి దాకా ఎవరు పరిగెత్తుకొని ఉంటారనేది ముఖ్యం.